వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, ఇక వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను మనం ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్ తీసుకుంటే, వెంకయ్య నాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్, మొత్తంగా 5గురికి రెండో అత్యున్నత పౌర పురస్కారం, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ, 132లో తెలుగువారు 8 మంది. పద్మభూషణ్ పద్మ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. అయితే యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి గ్రామాల్లో రైతు మహిళలు యువత సాధికారత కోసం నిరంతరం కృషి చేసినటువంటి వెంకయ్య నాయుడు, అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అయితే అందడం జరిగింది. పద్మ విభూషణ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ పురస్కారాలకి తెలంగాణ నుంచి కూడాను గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ళ విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేవత్ సోమ్ల, మొత్తంకి తెలంగాణకు సంబంధించి కూడాను రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 132 మందికి ఈ పద్మ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో అందులో తెలుగువారు 8 మంది అయితే ఉన్నారు. అలాగే ఇంకొక ప్రధాన వార్తగా చూసుకుంటే, సీఎం మంత్రులు జాగ్రత్త, మోదీ అమిత్ షాలు ఈడీ, ఐటీ, సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం ఉంది. బూత్ స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక, 10 ఏళ్లుగా మోదీ అన్ని సంస్థలను నాశనం చేశారంటూ ఆరోపణ. లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని శ్రేణులకు పిలుపు. నిన్న ఖర్గే బూత్ స్థాయి ఏజెంట్లు అయితే సమావేశం అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం అలాగే మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండటం వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే బూత్ స్థాయి ఏజెంట్లు కూడాను రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపైన అంతా దృష్టి సారించారు. ఫిబ్రవరిలో మరో 2 హామీలు అమలు, వచ్చే నెలాఖరు కల్లా రైతు భరోసా నిధులు జమ. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్కు సీట్లు ఇస్తే మోదీకి తాకట్టు పెడతారంటూ వ్యాఖ్య, ఆ పార్టీని తెలంగాణ సరిహద్దులు దాటిస్తానని వెల్లడి. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్, ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళిసై. టీఎస్పీఎస్పీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యుల్లో మరో 5 కొత్త బోర్డు ఏర్పాటు. ఇవి ప్రధాన అంశాలుగా వీరు తీసుకోవడం జరిగింది. ఈనాడు పేపర్లో చూడండి ప్రధాన అంశాలు. అలాగే మిగతా ఒకసారి చూద్దాం. మిగతా ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను అయితే ఒకసారి చూద్దాం. వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్, తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మ అవార్డులు, తెలంగాణ నుంచి కేవత్ సోమలాల్, కూరెల విఠలాచార్య, ఇలా మొత్తం ఒక 5గురికి అయితే తెలంగాణ నుంచి కూడా వారు ఉండడం జరిగింది. 2024 గాను పద్మ పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. పద్మ విభూషణ్కు ఎంపికైన వారిలో వైజయంతి మాలబాలి, పద్మ సుబ్రహ్మణ్యం, అలాగే సులభ్ వ్యవస్థాపకుడైనటువంటి బిందేశ్వర్ పాఠక్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతప్, అలాగే సీతారాం జిందాల్కు పద్మభూషణ్, తమిళ నటుడు విజయకాంత్కు మరణానంతరం కూడా ఆ పురస్కారాన్ని 5గురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ. ఇలా మొత్తంగా కేంద్రం ప్రకటించినటువంటి పద్మ అవార్డుల్లో అయితే తెలుగువారు 8 పద్మ అవార్డులను అయితే కైవసం చేసుకున్నారు. అలాగే మరి ఇంకొక ప్రధాన వార్త మనం చూసుకుంటే, తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఖర్గే సమావేశం అవ్వడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్, అసలు సినిమా ముందుంది. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిర్లా రంగా ఊరి మీదకి, అవును వారు 100 మీటర్ల గోతులో పాతి కుక్కరు పెట్టే మేస్త్రి నేనే. ఫిబ్రవరిలో 2 కొత్త పథకాలు అమలు, రైతు బంధు కూడా పూర్తి. 5 సభ్యులతో గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీల ఏర్పాటు. తెలంగాణలో కాంగ్రెస్ బూత్ లీడర్స్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, దేవుడి పేరుతో ప్రధాని మోదీ డ్రామాలు, మల్లికార్జున ఖార్గే. అలాగే నిన్న బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా దిశానిర్దేశం చేశారు. మల్లికార్జున ఖార్గే, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నేపథ్యంలో సీఎం అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, గత కొన్నేళ్లుగా మోదీ ప్రభుత్వ సంస్థలను తమ అదుపులో పెట్టుకుందని, అలాగే ఈడీ అంటూ సిబిఐ అంటూ కూడాను మన పైకి వస్తారని కూడాను, ఈ నేపథ్యంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా మల్లికార్జున ఖార్గే వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఇంకొక పేపర్ మనం చూసుకుందాం, సాక్షిలో వచ్చినటువంటి ఈరోజు ప్రధాన అంశాలు ఒకసారి చూస్తే, సేమ్ పద్మ విభూషణ్లకు సంబంధించి వీరు ఒక ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. తెలుగు తేజాలను వరించిన 2వ అత్యున్నత పురస్కారం. అలాగే నటులు విజయకాంత్, మిథున్, గాయని ఉషా ఉత్తములకు పద్మభూషణ్, మొత్తంగా 17 మందికి 3వ అత్యున్నత పురస్కారం, మరో 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు. ఇందులో తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి 1. జాబితాలో సోమ్లాల్, ఆనందచారి, కొండప్ప, సమ్మయ్య, విఠలాచార్య, ఉమామహేశ్వరి. వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు అయితే అందించడం జరిగింది. అవార్డులకు సంబంధించి ఎంపికైన వారికి సీఎంలు వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి కూడా అభినందనలు తెలియజేశారు. అలాగే ఇంకొక ప్రధానంగా వీరు తీసుకున్నటువంటిది చూస్తే, మోదీ ఓటమే లక్ష్యం. కాంగ్రెస్ బూత్ లెవెల్ నేతల సమావేశంలో మల్లికార్జున ఖార్గే,
మోదీ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. భగవంతుని పేరిట పబ్బం గడుపుకోవాలని ప్రధాని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక అంశంతో లబ్ధి పొందడం ఆయనకు అలవాటే. తెలంగాణలో కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉందన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మించే మేస్త్రి నేను. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య. అలాగే టీఎస్పీఎస్పీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. దీనికి సంబంధించి వీరి ప్రధాన అంశంగా ఒక వార్తను తీసుకోవడం జరిగింది. ఎంసెట్ ఇకపై టీఎస్సీ ఏపీ సెట్ పేరు మార్చిన ఉన్నత విద్యామండలి మే 9 నుంచి 11 వరకు నిర్వహణ. మే 6న ఈ సెట్, అదే నెల 23న ఎడ్సెట్, జూన్ 4వ తేదీన ఈ సెట్. మొత్తం 8 సెట్ల షెడ్యూల్ విడుదల. అయితే వీరు కూడా పద్మ విభూషణ్కి సంబంధించి ప్రధాన అంశంగా ఒక ఆర్టికల్ తీసుకోవడం జరిగింది.